ఏంది పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా కోరికే అనేమో అనుకుని వచ్చినాం సార్. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించిందనే వ్యతిరేకతతోనే కదా కాంగ్రెస్ ఏం పోటీ. లేదు సార్, ఏం లేదు. యూరియా బస్సాలే దొరకలేదు సార్. రైతులు ఎమ్మడి పడి తీసుకుంటే కూడా ఒక్క బస్సు తీస్తున్నారు సార్. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని బస్సాలు అంటే అన్ని బస్సాలు ఉన్నాయి ఏరియాలు. ఈ ప్రభుత్వంలో ఒక్క బస్సు కోసం 100 కావాలే ఏర్పడుతున్నాం సార్. పోలీసులు వస్తారు, దర్జంగా చేస్తారు, ఒక్కొక్క బస్సునే ఇస్తారు. ఓకే. ఎస్పీ వస్తారు, సిఐ వస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే పంచిస్తారు. పోలీసులు ఉండి పంచిస్తున్నారు. కొడ్డెపల్లి మండలం అంతే, గద్వాల్ అంతే, ఎక్కడైనా అంతే సార్. ఓకే. అల్లంపూర్ తాలూకా కూడా అంతే సార్. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం యూరియా బస్సాలు అనేది దొంగల దోపరలాజ్యం అయిపోయింది. మాకు 24 గంటలు లేదు, 3 గంటల కరెంట్ ఇస్తాడు, 24 గంటల కరెంట్ ఇస్తాను నేను. కరెంట్ ఉంటుంది ఏడుంది సార్? లేదు సార్. లేదా? కానీ మా ఇంటికాడ మా ప్రభుత్వం చూపిస్తాం, మా ఇంటికాడ మోటార్ కానీ చూపిస్తాం. ఆడికిడికి పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిరి వీళ్ళు చెప్పిరి అనేది. కనీసం 10 గంటలు కూడా ఉండలేదు. లేదు సార్. రాత్రి 3 గంటలు, 3 గంటలు. రుణమాఫీ అయింది కదా రైతులకి? ఏ రుణమాఫీ అయింది సార్? నాకే 4 ఎకరాల పొలం ఉంది. రామన్ మా ఇంటికాడికి రామన్ చూపిస్తా. ఏంటిది రుణమాఫీ ఏడైంది సార్? కాలేదు. అంటే 2 లక్షల పైన ఉందా నీకు? ఏం లేదు సార్, 1,45,000 ఉంది అంతే. 2 లక్షల లోపలికి అందరికి అయింది కాలేదు సార్. మా ప్రభుత్వంలో కాలేదు. ఇక్కడ మా వడ్డపల్లి మండలంలో కాలేదు మాకు. మాకే రైతు ఉన్నాం, మేమే సొంత భూమి నాదే ఉంది. 4 ఎకరాల పొలం. కరెంటు బిల్లు అది రావట్లేదు? రాలేదు సార్. నీకు అది కూడా రాలేదు? రాలేదు. మా ప్రభుత్వంలో గ్యాస్ లేదు, ఏది లేదు. 2,500 ఇస్తామన్నారు, 2,500. తులం బంగారు ఇస్తాం, తులం బంగారు కూడా లేదు. 6 గ్యారెంటీల్లో ఏ ఒక 4 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు చేసిండు అంతే. అది కూడా అవసరం ఉన్న వాళ్ళకే చేసిండు. అవుతాకోలే అది కూడా. ఒక యూరియా బస్సాలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యూరియా బస్సా ఎప్పుడైనా లైన్ కట్టిండ్రా? అవు సార్, మీరే చెప్పండి. 3 సిఐలే పెట్టిండ్రు డైరెక్ట్. సిఐలతోనే వచ్చేసారు డైరెక్ట్. వాళ్ళే ఫోన్లు చేసి ఒక్కొక్క సంచి ఇప్పించి ఆధార్ కార్డు చూపెట్టాలా, పాస్బుక్ చూపెట్టాలా, ఇవే జాగ్రత్త చూపిస్తేనే ఇస్తారు సార్. మళ్ళీ అది ఒక్కొక్క బస్ అనే 100 మంది క్యూలలో పడితే రాత్రి పగలనక పొద్దున్న 9 గంటలకు పోతే 7 గంటలకు పోతే రాత్రి 8, 9 అయితే సార్ రానికే. నాకైతే 2 బస్సాలు ఇచ్చిండు మన 2 రోజులకు 2 బస్సాలు. 2 రోజులు తిరిగినా 15 రోజులు తిరిగితే 2 బస్సాలు దొరికినాయి సార్. ఏ సార్ మొత్తం బ్లాక్ మార్కెటే. మందు కూడా మన తాగే మందు కూడా పెంచి పడేసిండ్రు. ఐబీ మీద 20 రూపాయలు పెంచిండ్రు. అంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో దోసుకుంటూ ఎక్కువ ఉన్నారు.